హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు ఆల్రెడీ తమ్నైల్ చూసారు. యాస్, తమ్నైల్లో ఉన్నట్టుగానే ఈ స్టోరీ లీక్ అయింది. లీక్ అవ్వలేదు, నేను లీక్ చేశాను. నాకు అనిపించింది కుటుంబం వర్సెస్ ధర్మ యుద్ధంగానే ఈ స్టోరీ ఉంటుంది. అయితే నేను ఆల్రెడీ మనం అఖండ 2 ట్రైలర్, తాండవం ట్రైలర్కి రియాక్ట్ అయ్యాం, లైవ్లో రియాక్ట్ అయ్యాం. మనకి ఎలా అనిపించింది అనేది ఆల్రెడీ మనకి ఐ కార్డ్లో మీకు ఇస్తాను పైన, మీరు వెళ్ళి చూడండి. మీకు ఎలా అనిపించిందో కూడా అక్కడ చూసి అక్కడ కామెంట్ చేయండి. సో ఇవాళ మనం ఈ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తూ ఆ స్టోరీని గెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం, ఏమనిపించింది అనేది. సో బిఫోర్ గెట్ ఇన్ టు ద స్టార్ట్, లైక్ చేయండి మామ, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. సో ఈ సినిమా ప్లాటింగ్ స్టోరీకి వస్తే నాకు తెలిసి యాస్టీస్ కుటుంబ వర్సెస్ ధర్మయుద్ధం, అలాగే ధర్మ పరిరక్షణ మరియు దేశభక్తి అనే 2 పిల్లర్స్ మీద అయితే ఈ సినిమా తీశారు అనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ ప్లాట్ ఏంటంటే 15 ఏళ్ళ తర్వాత అఘోరి తిరిగి రావడానికి దారి తీసిన మెయిన్ పాయింట్స్ ఏంటనేది. అంటే 15 మనకు ఆ ట్రైలర్ చూసినట్టు మంచు కొండలు అవన్నీ ఉంటాయి. సో దాంట్లో 15 ఏళ్ళు తర్వాత ఘోర తపస్సులో ఉంటాడు. సో డివోషన్ ఆఫ్ ద బస్లో తిరిగి రావడానికి దారి తీసిన అంశాలు ఏంటనేది మనం డిస్కస్. ఇదే మెయిన్ ప్లాట్గా తీసుకున్నారు. సో ప్లాట్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఎనిమీ గోల్స్ ఇక్కడ ఏంటంటే కథా నేపథ్యం మరియు శత్రువుల లక్ష్యం ఏంటంటే 15 ఏళ్ళ ప్రయాణంలో అఖండ 1లో తన బాధ్యతలు, అఖండ 1 సినిమాలో తన బాధ్యతలన్నీ పూర్తి చేసిన తర్వాత అఖండ 15 ఏళ్ళ ఆ పాత్ర 15 సంవత్సరాలు ప్రపంచానికి దూరంగా హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఆధ్యాత్మిక డివోషనల్ తపస్సులో ఉంటాడు. అయితే దేశంపై అనుకోకుండా ఒక పెను ప్రమాదం వస్తుంది. అది శత్రువులు వాళ్ళ కుట్రలు అమలు చేయడానికి డైరెక్ట్గా సిద్ధమవుతారు. ఈ ప్రమాదం కేవలం అంటే ఇది ఓన్లీ ఫిజికల్గా కాకుండా దైవం ఇవన్నీ కలిపి ఒక అటాక్ అయితే రెడీ అవుతారు. అయితే మెయిన్ కుట్ర అంటే మెయిన్ గోల్ ఏంటంటే శత్రువులది భారతదేశాన్ని ఇది చూస్తే మీకు ప్రధాన కుట్ర భారతదేశాన్ని దెబ్బతీయాలి. అందుకే ప్రజల్లో దేవుడు ఉన్నాడనే నమ్మకాన్ని పోగొట్టాలి. ఈ కుట్రను అమలు చేయడానికి వారు సనాతన ధర్మం యొక్క ముఖ్య మెయిన్ కేంద్రం ఏంటిది, మనకి సనాతన కుంభమేళాని లక్ష్యంగా చేసుకుంటారు. అందుకే మన ట్రైలర్లో కుంభమేళాని క్లియర్గా చూపిస్తారు, అలా అనిపిస్తుంది. సో అయితే ఎనిమీస్ది కేవలం చైనా ఆర్మీ డ్రెస్లో ఉంటారు. చైనా ఆర్మీ డ్రెస్లో ఉన్న సైనిక శక్తులే కాకుండా భూత ప్రేత విద్యలు తెలిసిన వారు దైవాన్ని బంధించే సామర్థ్యం ఉన్న ఆత్మాధిక విలన్స్తో కూడిన శక్తివంతమైన బృందం కూడా ఉంటుంది. అది మన ఆది పినిశెట్టి గారు. ఆయన చూస్తే ఆయన ప్రేత శక్తులు బాగానే ఉంటే ట్రైలర్లో. సో ఇలా అనిపిస్తుంది శత్రువులు ఇలా వీళ్ళని ఎదిరించడానికి అయితే వస్తాడు అఖండ తిరిగి రావడానికి. సో మనం వచ్చేస్తే ఇదంతా ప్లాట్ ఇలా జరుగుతూ ఉండగా ఇంటర్వెల్కి వచ్చే టయానికి అఖండ తిరిగి రావడానికి కారణాలు, సో ఎందుకు వచ్చాడు అనేది 2 బలమైన బంధాల కారణంగా అఖండ అయితే తిరిగి వస్తాడండి. ఒకటి మాతృబంధం, 2 మాట కోసం. మాతృబంధం అయితే బంధాలను అతీతంగా అమ్మ అంటది, బంధాలు అతీతంగా అఘోర పాత్రను తన తల్లి నుండి మన ట్రైలర్లో ఒక డైలాగ్ ఏమిస్తుంది, నేను పోతే నా తలకరు వాడే పెట్టాలి అనే కోరిక రూపంలో ఇది పెద్ద బిగ్గెస్ట్ ఎమోషనల్ ట్విస్ట్ అని చెప్పవచ్చు ఎదురవుతుంది సినిమాలో. సో ఈ కర్తవ్యాన్ని అఘోర అంటే అఖండ తిరిగి రావడానికి ఒక ఎమోషనల్ బాండింగ్ని అక్కడ లాగుతున్నారు అక్కడ ట్విస్ట్లో. ఇంకోటి ఫ్లాట్లో వచ్చి ప్రామిస్, అదే అండి మన అఖండ 1లో తను రక్షించిన పాప ఉంటుంది, చిన్న పాప మన ఇంటర్వెల్ దగ్గర. సో అయితే 15 ఏళ్ళ తర్వాత యుక్త వయసులో పెరిగి ఉంటుంది, ఆమె యంగ్ అవుతుంది, కొంచెం పెరిగిద్ది. ఇప్పుడు విలన్ల కుట్రలకు బలమైన తీవ్ర ఆపదలు ఇంకా, సో విలన్స్ ఏమైతే ప్లాన్స్ చేస్తారో అందులో ఆమె ఇంకా ఇరుక్కుపోద్ది ఆ పాప. సో అని చెప్తాడు అప్పుడు, ఎప్పుడు ఏ ఆపద ఉన్నా నేనున్నా అని ఇచ్చి మాట ఇచ్చి వెళ్తాడు. ఆ ఇచ్చిన మాట కోసం అక్కడ మళ్ళీ ఈ యుద్ధ రంగంలోకి తిరిగి వస్తాడు. అది ఈ 2 ఎమోషనల్ బాండింగ్, మదర్ బాండింగ్ అండ్ ఈ పాపకి ఇచ్చిన మాట కోసం ఇక్కడ అఖండ తిరిగి రావడానికి కారణాలు అవుతాయని నాకు అనిపిస్తుంది ఇది ఇంటర్వెల్కి వచ్చేసరికి. అయితే తాండవం అనే జస్టిఫికేషన్ ఎక్కడ ఉండదు. తాండవం మనం క్లైమాక్స్ ప్రొడిక్షన్, ఈ తాండవము క్లైమాక్స్ ప్రొడిక్షన్ ఎలా ఉండబోతుంది అంటే నాకు తెలిసి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది అఘోర పాత్ర ఒకేసారి 3 అంశాల మీద ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి దేశభక్తి,
2 ధర్మరక్షణ, ధర్మ పరిరక్షణ, అది డివోషనల్ కోసం ఆధ్యాత్మిక యుద్ధం. మూడోది వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తిగత బంధాలు అంటే ఎమోషనల్ బాండింగ్, ఫ్యామిలీస్ గురించి, తల్లి ఆ పాపకిచ్చిన మాట, తల్లి కోసం పాపకిచ్చిన మాట, అలాగే చైనా వాళ్ళ కోసం. ఇలా ముగ్గురితో యుద్ధానికి రావడానికి మన తాండవం స్టార్ట్ అవుతుంది ఇంటర్వెల్ తర్వాత నుంచి. అయితే ఎక్స్ప్రెషన్ యాక్షన్, ఈ 3 కోణాలని పోరాటమే సినిమా ఒక తాండవంగా మారింది. బికాజ్ ఫస్ట్ హాఫ్లో జరిగిన ఈ 3 ఈ ఈ మన అఘోరా రావడానికి అయితే దారి తీస్తాయి. ఈ 3 కోణాలను పట్టుకొని సెకండ్ హాఫ్ నుంచి ధూమ్ ధామ్ ధామ్ అయిపోతుంది. సో మారుతుంది. అయితే ఈ సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే బిగ్గెస్ట్ యాక్షన్ ఉంటుంది. ఈ విధంగా సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ప్రొడక్షన్ జరుగుతుంది. సో సెకండ్ హాఫ్లో వచ్చేసి బాగా బిగ్గెస్ట్ యాక్షన్స్ ఉంటాయి, అద్భుతమైన విఎఫ్ఎక్స్లు ఉంటాయి, మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి ట్రైలర్లో. అవి ఇంకా 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 ఇంపాక్ట్ అవుతాయి అనిపిస్తుంది. సో టోటల్గా నాకు అనిపించిన ఏంటంటే ఈ స్టోరీ ఇలాగే ఉంటుంది యాజ్ ఇట్ ఈజ్ అనిపిస్తుంది. సో ఇది ప్రెడిక్షన్ మామ. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. మీకు నచ్చిందా ఈ ప్రెడిక్షన్ అనేది, నిజంగానే ఎలాగే ఉంటుందా లేక సేమ్ యాజ్ ఇట్ అఖండ లాగా ఉంటుందని కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. సో అయితే ఇది ఫుల్ డివోషనల్ ఫిజికల్ శక్తులపై విన్నింగ్ ఆఫ్ అఘోరా, అలాగే దాన్ని సనాతన ధర్మాన్ని నిలబెట్టడం. ఈ సినిమా అయితే నాకు ఒక బ్లాక్ బాస్టర్ వైబ్స్ అయితే వేస్తుంది. ఆ రేంజ్లోనే బెంచ్ మార్క్ అయితే సెట్ చేసింది. సో ఇది ఖచ్చితంగా నాకు తెలిసి నార్త్ ఆడియన్స్ని కూడా బాగా కనెక్ట్ చేసింది. బికాజ్ ఇది డివోషనల్ దేశభక్తి ఎమోషనల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. సో సేమ్ లైక్ అఖండ 1లో లాగే ఉంది స్టోరీ ప్లాట్ కొంచెం చూడడానికి. సో బట్ ఇంకా బిగ్గెస్ట్ రేంజ్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇంకొంచెం బాగా హిట్ అయ్యే ఛాన్స్ అనిపిస్తుంది. సరే మీకు ఎలా అనిపించింది ఇదంతా అయిన తర్వాత స్టోరీ గేస్ మీకు నచ్చిందా? మీకు నచ్చి నిజంగానే ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారా? లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోమాకండి. బాయ్.